హాయ్, హలో, వెల్కమ్ టు అపరిచిత్ వ్లాగ్స్. మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఆ, అయితే నా వాయిస్లో కానీ నేను చెప్పే విధానంలో కానీ ఏదన్నా పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇట్లా కెమెరా ముందు మాట్లాడాను అన్ని చేసుడు. వన్ బై వన్ నాదేమైనా పొరపాటు ఉన్నా మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను ప్రతి ఒక్కటి నన్ను నేను సరిదిద్దుకుంటూ నాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకొని మంచిగా చెప్పడానికి ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అందరు ఫస్ట్ ఒక వీడియోని లైక్ చేయండి అన్న. చాలామంది నా వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు బూస్టప్ వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇక నిన్న సాటర్డే ఎపిసోడ్ జరిగింది కదా. ఎపిసోడ్లోకి పోతే ఫస్ట్ నాగ్ సారు నా సామి రంగాన్ని సాంగ్ తీసుకున్నాడు. సాంగ్ అయిపోయినాక ఆ, కొంతమంది ఆడియన్స్ను అడిగితే ఇద్దరు కపుల్స్ కళ్యాణ్ అంటే ఇష్టం, కళ్యాణ్కి మంచిగా ఆడతాడు, ఆయన వ్యక్తిత్వం మంచిది అని చెప్పారు. కొంతమంది తనుజ ఇన్నోసెంట్ అని వేరొక అమ్మాయి చెప్పింది. తర్వాత హౌస్లోకి వెళ్తే హౌస్లో వారం క్రితం జరిగిన కొన్ని క్లిప్పింగ్స్ ప్లే చేసిండు. రీతుది వాళ్ళ డాడీ షర్ట్ కోసం ఆయన మనోడు చెఫ్ పోయి కొంచెం సెల్ఫిష్ అది అని అంటే దానికోసం రీతు కొంచెం ఫీల్ అయింది. బిగ్ బాస్కి చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అసలు స్ట్రైట్‌గా ఇదంతా సోదేం చెప్పాను. స్ట్రెయిట్‌గా మ్యాటర్‌లోకి వచ్చేస్తా. మ్యాటర్ ఏందంటే భయ్య, మీరు లిటరల్లీ ఒక్కసారి మీరు ఈ నా వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి తనుజ ఫ్యాన్స్ అయినా ఎవరైనా చూసేటోళ్ళు న్యూట్రల్‌గా ఉండే ఆడియన్స్ అని ఒక కామెంట్, ఒక లైక్ చేయండి. ఒక కామెంట్ పెట్టండి. డెమాన్ పవన్‌ని మొత్తం బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేత్తానికి ఎంత చేసిందో. ఆ రోజు లైవ్ నేను చూసిన. జస్ట్ గిట్లా టచ్ చేసింది. అయినా కూడా లిటరల్లీ ఇప్పటికి కూడా నాగ్ సార్ స్టేజ్ మీద అడుగుతుంటే ఏం చేస్తుంది? లేదు సార్, ఇట్లా లేదు సార్, నేను ఇట్లా ఏంది నాకు బ్యాడ్‌గానే అనిపించింది సార్. నాగ్ సార్ ఏం చేసిండంటే ఫస్ట్ డెమాన్ పవన్‌ని సీరియస్‌గా అన్నాడు. సీరియస్ అనగానే డెమాన్ పవన్ లేదు సార్ అది అని కామ్‌గానే మాట్లాడిండు. తర్వాత తనుజ లేపినాక తనుజ ఏమంటుంది తెలుసా? నాకు అట్లా తోసినట్టే అనిపించింది సార్, మ్యాన్ ల్యాండింగ్ అనిపించింది సార్, అది ఇది అని ఏం యాక్టింగ్ చేస్తుందంటే అబ్బా! 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 కిలాడి రాణి అంటే కిలాడి రాణి ఈ తనుజ. అమ్మ! అమ్మ! నేను పరేషాన్ అయిపోయినాన్న. ఎవ్వరిని పడితే వాడిని అవసరానికి వాడుకుంటది. వాడిని మాటలంటది. వాళ్ళే మళ్ళీ వాళ్ళు మాటలన్నా ఏం చేసినా క్లోజ్‌గుండి వాళ్ళని మాటలన్నా ఏం చేసినా మళ్ళా హౌస్‌మేట్స్ వాళ్ళే పోయి ఉజ్జగించి ఏది చేసి మాట్లాడతారు. అదంతా ఎందుకు ఆమె మీద ఇష్టంతోటి మాట్లాడతారు. అయితే నాగ్ సార్ తోటి అన్నీ చిన్నగా చెప్తుంటే సారు డైరెక్ట్ ఏం చేసిండు, క్లిప్పింగ్ ప్లే చేసిండు. గిట్లా టచ్ చేసినట్టున్నది అందులో. నేను కూడా లైవ్ చూసిన ఆ రోజు. జస్ట్ ఇట్లా టచ్ చేసినట్టుంది. ఆ క్లిప్పింగ్ ప్లే చేసినాక ఇక మాట మారుస్తుంది. కెప్టెన్ అయితానికి కళ్యాణ్ గాడే గివ్ అప్ ఇచ్చిండు. అదన్నా మా ఏడుస్తుంది. మీరే అన్నారు కదా సార్ అది ఇది అని. ఈ నాకైతే లిటరల్లీ ఎంత కోపం వచ్చిందంటే అసలు తనుజ మీద. వామ్మో! మళ్ళీ ఈమెకంట హౌస్‌లో ఎవ్వరు సపోర్ట్ లేదంట. ఆడ ఎమ్మటే నాగ్ సార్ ఆడియన్స్ అడగగానే అందరు సపోర్ట్ ఉంది సార్ అని ఆడియన్స్ చెప్పారు. అందరిని అవసరానికి వాడుకుంటుంది. వాళ్ళను నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేస్తుంది. ఈ బాండింగ్సు వీళ్ళకి లెవ్వు ఆ బాండింగ్స్ అది అని భరణితోటి ఒక క్లిప్పింగ్‌లో భరణి అన్నతోటి ఒక క్లిప్పింగ్‌లో వీళ్ళకి లెవ్వు ఆ బాండింగ్స్, ఇమ్మాన్యుయల్ మదర్ బాండింగ్ అంటే ఇమ్మాన్యుయల్, సంజన మదరు, సన్ను బాండింగ్ ఉన్నది. కానీ వాళ్ళేందంటే గేమ్స్‌కొచ్చేటప్పటికి ఎవ్వరి దారి వాళ్ళదే. అసలు ఇమ్మాన్యుయల్ గేమ్స్ విషయంలో ఎవ్వరిని పట్టించుకోడు. తన త్రూఅవుట్ గేమ్ ఏం ఆడాలనో అదే ఆడిపోతాడు. ఇక్కడ ఇక టోటల్‌గా వచ్చేసి ఏందంటే మనం చెప్పినట్టుగానే నిఖిల్ ఎలిమినేట్ అయ్యిండు. రేపేమో గౌరవ్ అయితాడు. ఇవాళ గౌరవ్ అయితాడు. ఈ మ్యాటర్ ఏందంటే ఇలా తనుజ ఎవరిదైతే సపోర్ట్ లేదని చెప్పిందో, నేను ఇప్పుడు మెయిన్‌గా ఈ వీడియో చేయడానికి తనుజ గురించి మాట్లాడదామనే ఈ వీడియో చేస్తున్నా నేను. అబ్బా! ఏం యాక్టింగ్ అంటే అన్న, మీరెవరైనా చూడకపోతే నిన్నటి ఎపిసోడ్ జియో హాట్‌స్టార్‌లో ఉంటది. ఒకసారి ప్లే చేసి చూడండి. ఎక్సలెంట్. మీరొక యాక్టింగ్ లేడీనైతే ఆస్కార్ అవార్డ్ ఇయ్యొచ్చు. అట్లా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆయనకు పోయిన వీకే డెమాన్ పవన్‌కి త రీతు విషయంలో ఇట్లా జరిగితే దాన్ని అందరికీ క్షమించమని అడిగిండు. ఎక్స్‌క్యూజ్ చేసిండు. అయిపోయింది. మళ్ళీ ఏం అసలింక ఆడనైతే ఇంకో విషయం ఏందంటే, నిఖిల్ కూడా ముట్టుకోలేదు. ఖతం నిఖిల్‌ని కూడా మ్యాన్ ల్యాండింగ్ చేస్తారేంది మీరు? అది ఇది అని మాట్లాడుతుంది.
అలా పోయినాక జెండర్ డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. ఆమె అట్లా అనుకుంటే ఇంతకుముందు గేమ్స్‌లల్లా ఒక్కొక్కళ్ళని పట్టుకొని దొర్లాడి, మీద పడి, ఈద పడి మొన్న మ గౌరవ్‌ని ట్రైన్ టాస్క్‌లో గౌరవ్‌ని మొత్తం ఇట్లా పట్టుకొని కింద పడేసింది. అవన్నీ ఎక్కడ పోయినాయి? అయి ముట్టుకున్నట్టు కాదా? నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేత్తానికి ఎవరిని ఎట్లా అది చేద్దామని చూస్తూనే ఉంటది. చూస్తూనే ఉంటది. అబ్బబ్బా! నేనైతే లిటరల్లీ అసలు పరేషాన్ అయిపోయానన్న నేను. నేను ఈ అమ్మ ఈమె ఏంది అసలు ఇది? ఈమె అసలు ఏంటి? మొత్తం కంటిన్యూగా ఒకటే యాక్టింగ్, యాక్టింగ్ అంతే. జెన్యూనిటీ అనేది ఎక్కడ లేదు. నాగ్ సార్ గూడా చిన్నగా ఏదో మందలించినట్టు మందలిస్తుండు. అదే వేరే వాళ్ళనైతే సీరియస్‌గా అనేటోడు. ఆమెకెందుకంత 'బిగ్ బాస్' అయిన నాగ్ సార్ అని ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారో నాకు అర్థమైతలేదు. కప్పుకు మాత్రం నిన్న జరిగిన ఎపిసోడ్ నుంచి ఓటింగ్‌లో కళ్యాణ్, డెమన్ పవన్ టాప్ 2లో వచ్చిర్రు. వీళ్ళైతే తనుజ అయితే కొంచెం ఆమడ దూరంలో ఉన్నట్టే అనిపిస్తది. కానీ తనుజ ఫ్యాన్స్‌కి ఏది జెప్పినా, ఏం జేసినా నచ్చదు. ఆ పీఆర్ టీమ్‌లొకటి, వాళ్ళొకటి ఆమె ఏదో క్యూట్ క్యూట్‌గా మాట్లాడంగానే అయిపోయిందని అనుకుంటారు. ఒక్కొక్కరిని ఎంత బ్యాడ్‌గా పాపం డెమాన్ పవన్‌ని ఎంత బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేద్దామని చూసింది. మొత్తం ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేత్తురిగ. మన పీఆర్ టీమ్‌లో తనుజ ఫ్యాన్స్. మీ తనుజ ఫ్యాన్స్ అందరికి ఏమన్నా ఉందా లేదా మైండ్ సెన్స్ కొంచెం అన్నా? నేను సీరియస్‌గా అంటున్నా. మీకు దమ్ముంటే నన్ను కామెంట్ చేయండి. నాతోటి డిబేట్‌కి రండి. అరే! ఒక అబ్బాయిని వాడు ఆల్రెడీ ఒక చిన్న పొరపాటు చేసిండు. అయితే రీతుకు డెమాన్ పాడుకున్న క్లోజ్‌నెస్‌లో వాడు కొంచెం పొరపాటు చేసిండు. దానికి క్షమించమని అడిగిండు. మళ్ళీ నెక్స్ట్ సారి కూడా అదే పోర్ట్రేట్ చేస్తే ఎంత బ్యాడ్‌గా ప్రొజెక్ట్ అయితాడు మనిషి. అసలు ఆమెకి ఏమనిపిస్తుందో ఏమో! తను నాకైతే లిటరల్లీ వేస్ట్ అంటే వేస్ట్ అనిపించింది. వరస్ట్ తనుజ అంటే తనుజ వరస్ట్. ఈ ఒక్క విషయం మీదనే చేద్దామని చేసిన. ఇంక నిన్న మొత్తం జరిగిన ఎపిసోడ్‌లో మీరందరూ మాక్సిమం చూసే ఉంటారు. ఏం లేదన్నా నిఖిల్ ఎలిమినేట్ అయ్యిండు. ఒక చిన్న టాస్క్ పెట్టిర్రు. ఎవరెవరికి సపోర్ట్ అని. సంజనకి ఫ్యామిలీ వీక్ లేదని చెప్పిండు. మరి ఇవాళ ఉంటదా? ఉండదా? అనేది ఈరోజు ఎపిసోడ్‌లో జరుగుతది. సంజన కోసం కళ్యాణ్, భరణి ఆహ్, ఏంది కళ్యాణ్ అన్న కళ్యాణు, భరణి అన్న మా ఫ్యామిలీ వీక్‌ని త్యాగం చేస్తాం సార్ మేము సంజన గారికి ఇవ్వండి అది అని అన్నారు. ఎందుకంటే తను ఒక చిన్న పాపను వదిలేసి వచ్చింది కాబట్టి వాళ్ళు అట్లా అన్నారు. ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో ఏం జరుగుతదనేది చూద్దాం. ఈరోజు జరిగే ఎపిసోడ్ జరిగినంక మీకు ఈరోజైతే గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడు. నెక్స్ట్ ఫ్యామిలీ వీకే కాబట్టి పెద్దగా ఏమి ఉండవు. ఇండివిడ్యువల్ టాస్కే ఉంటాయి అనుకుంటున్నాం. ఇప్పుడు నీకు నెక్స్ట్ వచ్చే అప్డేట్‌లో చేస్తాను. మీకు లాస్ట్ యూనిట్‌లో ఒకటి చెప్పేదేందంటే ప్రెజెంటు మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల గురించి అద్భుతమైన వివరణలు నేను ఇవ్వబోతున్నాను. ఒక్కొక్కళ్ళు మాటలు, మాటల తూటాలు వేలబోతున్నాయి మన వీడియోలల్ల. మీరు నన్ను లైక్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను మీ మీరు నన్ను ఏదైనా నేను తప్పుగా మాట్లాడినా నన్ను కరెక్ట్ చేయనీకి మీరు కామెంట్‌లో పెట్టండి. నేను నా తప్పులను అన్నీ సరిదిద్దుకొని మంచి కంటెంట్ ఇవ్వడానికి, మంచి మాటలు మాట్లాడడానికే నేను ట్రై చేస్తా అన్న. నా త్వరలో నా ఫోక్ సాంగ్ ఒకటి రిలీజ్ కాబోతుంది. దాన్ని కూడా మీరు ఆదరించాలి. నేను ఒక సాంగ్ రాసిన కేసీఆర్ మీద. కేసీఆర్ సార్ మీద ఒక సాంగ్ రాసిన. అదొక సాంగ్ ఉంది. ఇంకోటి ఒక లవ్ సాంగ్ ఉంది. అలా దాన్ని కూడా నేను త్వరలో మీకు వినిపిస్తా ఒక లైను నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై భారత్. లవ్ యూ అన్న. అందరూ సపోర్ట్ చేయండి. నా వీడియోని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.